సినిమా ఫంక్షన్లల్లా హీరోలు డైలాగులు చెప్పుడు స్టెప్పులేసుడు ఎంత కామనో, లీడర్లు ఓపెనింగ్ల కాడ టాలెంట్ చూపెట్టుడు అంతే కామనోల్లా. ఇక ఆటల పోటీలో ఓపెనింగ్ కార్యమో, బల్ల కాడ శంకుబండలు వాతుడో ఉంటే ఇంకో అడుగు ఎక్కువనే ఎత్తారు. గట్లనే గీ మంత్రి సారు కూడా ఆటల పోటీలకు రిబ్బన్ గుంజుదామని పోయి ఆయన లోపటున్న టాలెంట్ ను ఎట్లా చూపెట్టిండో మీ కళ్ళతోటి మీరే చూడుర్రలా. అబ్బా చ జస్ట్ మిస్ అయింది. సార్కు ప్రాక్టీస్ దప్పినట్టుంది గాని లేకుంటేనా సారోళ్ళ టీముకు పాయింట్ల వరద పారేదే కావచ్చు, అవతల దిక్కు టీములకు కన్నీటి వరద పారిచ్చటోడే కావచ్చు. ఆంధ్రాల విజయనగరం కాడున్న మరుపల్లి మోడల్ స్కూల్లో ఆటల పోటీల ఓపెనింగ్ కార్యానికి పోయిండు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సారు. ఇక ఆడ రిబ్బన్ గుంజుడు కార్యం అయిపోగానే ఆట షురూ చేసిండు. సీనియర్ ప్రొఫెషనల్ ఆటగాళ్లతోని ప్రొఫెషనల్ ప్లేయర్ లెక్కనే వాలీబాల్ ఆడిండు. సర్వింగ్ చేసుట్లైనా స్పీడ్ గా వచ్చిన బాల్ ను పాస్ చేసుట్లైనా అస్సలకే తగ్గుతలేడు సారు. ఆట దినం ఆడినట్టే జోరు చూపెట్టిండు. ఆటల పోటీల ఓపెనింగ్ పోయిన కాడ ఏదో అట్లట్లా ఆడినట్టు చేస్తారు. ఈ వయసులో మనకెందుకని చాలా మంది లీడర్లు నిమ్మలమైతారు. కానీ గీ మంత్రి సీను సారు మాత్రం ఏం గింత కూడా వెనకకు పోలే. కొద్దిసేపు అట్లనే ఆటలా లీనమైపోయిండు. ఎన్నడో ఓనాడాడే యువ ఆటగాళ్లు దినం ఎందుకు ఆడతలేమని సిగ్గుపడవచ్చు ఈ సారాట చూసినాక. మరి రాడితే ఎట్లా అనిపించింది సారు? ముఖ్యంగా నేను ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో మరిపల్లి స్కూల్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ పిల్లలతో నేను కూడా వాలీబాల్ ఆడుకోవడం జరిగింది. చాలా సరదా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. అగో ఇన్నరా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయట సారుకు. ఆ కాలపోళ్ళు ఈ కాలపు జంజీతో నాడితే అట్లనే అనిపిస్తుంది గాని ఎవలకైనా ఆ జమానాలంటే ఫోన్లు లేవ్వాయే. అయితే పుస్తకాలు లేకుంటే ఆటలన్నట్టే ఉండే. కానీ ఇప్పుడు ఫోన్లు తప్ప వేరే లోకమే లేకుంటాయే ఈ పొటోళ్లకు. పిల్లగాన్లు సారు చెప్పినట్టిని ఆటల మీద మంచిగా దృష్టి పెట్టుండ్రి. పెయి తాకతులు బుద్ధి బలాన్ని పెంచుకోండ్రి సరేనా? ఇక ఇదిట్లుంటే పాడేరులో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలు విద్య కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి షాలు చేసిండ్రు. అటెంక విల్లెక్కు పెట్టి టార్గెట్ కు బాణాలు దించిండ్రు మంత్రులు. మంత్రి సంధ్యారాణి మేడంకు ఇదివరకు విల్లు పట్టుకున్న అనుభవం ఉన్నట్టే ఉన్నది. బరాబర్ ఇడిసింది బాణాన్ని. ఇక హోంమంత్రి మేడం బాణం ఎట్లిడవాలనో కోచ్ను అడిగి మరీ బాణం వేసి ఖుషి అయింది. మొత్తానికైతే మంత్రి హోదాలున్నా కూడా ఇట్లా ఆటలాడి చిన్నప్పటి రోజులను మళ్ళా యాద్ చేసుకుంటున్నారు పోన్రి. హైడ్రా ఈ పేరింటేనే పట్నంలో చాలా మందికి బుగులు పుడుతుంది. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏం వార్త వినాల్సి వస్తుందోనని చెరువులు కుంటలకు దగ్గర పట్లున్నోళ్ళంతా భయంతోని బతికే పరిస్థితి వచ్చిందోలా. అంతటి బుగులు పుట్టించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద హైకోర్టు ఇప్పటికీ చాలా మాటల గరమైంది. అయినా కూడా హైడ్రా మాత్రం తగ్గేదే లేనట్టు ముంగటికి పోతూనే ఉన్నది కదా. దీంతో ఇవాళ హైకోర్టు ఏం చేసిందో చూడుండ్రోల్లా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ఒకటే కేసులో హైడ్రా 3 మాటల కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించింది. మొత్తం 63 మాటల కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తిని ఇంకా హోదాలో ఉంచితే రూల్ ఆఫ్ లా తప్పుద్దని గరమైంది కోర్టు. పట్నంలున్న చెరువులు కుంటలు సర్కార్ జాగలు కబ్జాలు కావద్దు, కబ్జాలైన జాగలను మళ్ళా సర్కార్ ఆధీనంలోకి తీసుకోవాలని 2 ఏళ్ల కింద హైడ్రాను ఏర్పాటు చేసింది సర్కారు. ఇక హైడ్రా ఏర్పాటైన కొత్తలనైతే శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు కూలగొట్టుడు. పట్నంలో కూల్చివేతలు చేసేటందుకే ఈ హైడ్రాని ఏర్పాటు చేసిండ్రా అన్నట్టే జరిగినాయి కూల్చివేతలు. దీంతోని జనాల నుంచే కాకుండా కోర్టుల నుంచి సుతం హైడ్రా పనితనం మీద మొట్టికాయలు పడ్డాయి కొన్ని మాటల. బతుకమ్మ కుంట ముచ్చట్ల కూడా హైడ్రా మస్తు హడావిడి చేసింది గాని ఆఖరుకు కోర్టు హైడ్రాకే అక్షింతలేసింది. దీంతోని ఈ నడుమ కొంతవరకు సల్లబడ్డట్టే కనిపిస్తున్నది హైడ్రా. ఇదిట్లుంటే హైడ్రా ఏర్పాటైన కానుంచి ఇప్పటిదాకా దగ్గర 1,50,000 కోట్ల ఇలువ గల 3,500 ఎకరాల సర్కారు భూమిని హైడ్రా కాపాడింది. 40-50 ఏండ్ల సంధి పెండింగ్లున్న కేసులను సుతాం హైడ్రా పరిష్కరించిందని అంటున్నారు అధికారులు. కానీ ప్రతిపక్షాలు కొంతమంది హైడ్రా బాధితులు మాత్రం హైడ్రా పేదోళ్ల జోలికే వస్తది, పేదోళ్లను అసలుకే ముట్టుకోవద్దని గరమైతున్నారు. మూసిని ఆక్రమించి కట్టిన కట్టడాలు హైడ్రాకు కనిపించాయి. దుర్గం చెరువు పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించాయి. సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీ కనిపించాది. పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు కట్టే కట్టడాలు కనిపించాయి గాని పేదోళ్ల గుర్చెలు మాత్రమే మంచిగా కానొస్తాయల్లా. కనీసం మా బట్టలు తీసుకునే టైం కూడా ఇయ్యకుంటేనే మా ఇండ్లను హైడ్రా నేలమట్టం చేసిందని కోపానికి వస్తున్నారు బాధితులు. ఇక ఎవ్వరు ఎన్ని మాట్లాడినా వెనకకు పోకుండా హైడ్రా బుల్డోజర్లు ముంగటికే పోయినాయి. కానీ లోతుకుంటలున్న శాంతారాం బిల్డర్స్ ముచ్చట్ల మాత్రం కోర్టు చాలా సీరియస్ అయింది. హైడ్రా ఇంకోసారి అటు దిక్కు పోతే మాత్రం ఆర్మీ అధికారులకు చెప్పి అదుపులకు తీసుకోమని చెప్తామని గరమైంది. 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు కాబట్టి కోర్టుకొచ్చి రంగనాథ్ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలిస్తే
కోర్టుకు పోయి క్షమాపణలు చెప్పిండు రంగనాథ్ సారు. ఆఖరికైతే ఇవాళ హైడ్రా కమిషనర్ పోస్టులకెంచి రంగనాథుని తీసేయమని చెప్పే కాడికొచ్చింది కథ. మరిగా కోర్టు చెప్పినట్టు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ సార్ను తీసేసి ఆ జాగలో ఇంకో అధికారిని పెడితే మాత్రం హైడ్రా ఇప్పటంతా దూకుడుగా పనిచేసుడు మాత్రం కష్టమే అంటున్నారు రంగనాథ్ సారు పనితీరు చూసినా కొందరు అధికారులు. చూడాలి మరి రేపు ఎట్లుంటదనేదిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? చెప్పు చెప్పు మూతి పళ్ళు రాలే చెప్పు. పలక ఫోన్ తీయకుండా లెక్క చేసి చెప్పు రాంచడం ఏంది 12 తొమ్మిది ఎంతనో చెప్పేటందుకు గింత సేపారా? లసికలు పెట్టి బూటెక్కో చదివిందంతా గింతేనా? గంట చదువు చదివి 12 తొమ్మిది ఎంత అనేది కూడా తెలియదా? ఎంత అనేది తెలియదా? దేనికి ఇక నువ్వు బట్కే? అరే గా పొలగాన్ని గంటగానం కొడుతున్నావేంది ముసలోడా? ఓరే గలీజ్గా గా 12 తొమ్మిది ఎంతనో కూడా తెలియదారా నీకు? సరే ఆ ముచ్చట అటుంచు. పొద్దుగాల అంగనే జబ్బకు బ్యాగ్ వేసుకొని కాలేజీకి పోతాంటావు కదా, ఆ కాలేజ్ ఉన్న వరంగల్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నది చెప్పురా? మళ్ళా పలకపోన్ తీయకు బాడుకావు. పలకపోన్ తీయకుండా చెప్పురా అంటే నకరాలు చేస్తాను మీదరా. పొద్దుగాల అయితే కాలేజీ పోయడానికి కిలోమీటర్లతో నాకేం పని ముసలోడా? అవును గా ఎక్కాలు కిలోమీటర్లతోటి ఏం పనేవానికి? ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా చేతిలో పలక ఫోన్ కొట్టే నిమిషాలలోనే తెలుస్తూనే ఉండే. ఇద్దరే మరి గిద్దె చెప్తాంది తెలుసుకోరా. సరే దాని ముచ్చట అటుంచు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు చెప్పురా. చెప్తా. మళ్ళా పలక ఫోన్ పడతాం పాడుకోవా, అది పట్టకుంటే చెప్పురా అని అన్న. సరే ఆ ముచ్చట అటుంచు. నా ఫోన్ నెంబర్ ఎంతో చెప్పురా. అంటే నీ బతుకు పలక ఫోన్ అడగంది వెళ్తలేదు అంటావు. అంటే నీ బతికే పలక ఫోన్ లేకుంటే నీ బతికే లేదని లేదు. చదువుతాను కాదా? అవును మా ముసలోడు అన్నట్టు ఏది కావాలన్నా పలక ఫోన్ చూసుడే తప్ప సొంతంగా ఏది యాదికుంది పాడైతలేదు. కొంపదీసి ముసలోడు ఫోన్ నెంబర్ నన్ను కూడా అడుగుతాడా ఏంది? నాకు కూడా తెలిసి పాడేయలేదు. ఇంత సిప్పి జుట్టున్న వీనికే ఏది చక్కగా యాదుకుంటలేదు. సౌరం వెంచుకలు వేసుకునే నీకు యాదుకుంటుందా నేనెట్లా అనుకుంటా. కానీ అరే వెనుకటి కాలంలో మేము చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే ఇప్పటి వరకు యాదికి పెట్టుకున్నాం. ఎటున్నదిరా మొక్కం? తెలుగు పసికాలు, నెలలు, సంవత్సరాలు, ఎక్కాలు, దిక్కులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ముచ్చట మేము యాదికి పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మీరు ఏ ముచ్చట అడిగినా కూడా పలక ఫోన్లు వస్తుంది. ఆ ముచ్చట ఏదో చెప్తలేరు. అయితే అంటే మీ బతుకు పలక ఫోన్ మీద ఆధారపడి ఉన్నది తప్ప కానీ మీ ఇగో ఈ బుర్ర మీద లేదా? ఓ వెనకటి కాలము మీ తాత వెనకటి కాలంలో ఎర్రగుర్రం ఎక్కిన ముచ్చట్లు మస్తుగా చెప్తావు గానీ ఇప్పుడు టెక్నాలజీ మస్తుగా డెవలప్ అయింది పెద్ద మనిషి. ఏ ముచ్చట గురించి కావాలన్నా క్షణాలలోనే చేతిలో ఉంటున్నది. ఎరికేనా? ఉంటాంది కెనాలనే అన్ని ముచ్చట్లు చేతులు ఉంటాయి అని సంతోషపడాలనో, లేకుంటే దాన్ని మాయలబడి మనకు మతి లేకుండా అవుతాను అని చెప్పి బాధపడాలనో అర్థమే అయితే లేదు. అవును అది కూడా నిజమేనే తాత. ఈ పలక ఫోన్ వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఏ ఫోన్ నెంబరు యాదుకుంటలేదు, ఏ రాష్ట్రం పేరు, ఏ రాజధాని పేరు, ఏ లీడర్ పేరు ఏది సొంతంగా యాదుకుంటలేదే. మరి అదే కదా నేను చెప్పేది. టెక్నాలజీని వాడుకున్నాడు తప్పు లేదు, కానీ అదే టెక్నాలజీకి బానిసలుగా మారితే ఇగో వీని లెక్క ఉంటుంది. ఇగో వీనే సుర్రాదు. అరే ఇవాళ ఏం వారమో చెప్పురా. అగో ఇది వీని బతుకు. అరే వారాలతో నాకేం పని ముసలోడా? అంటే అవసరం లేదు కానీ ఒకవేళ అవసరం పడితే ఫోనే చూస్తావు అంతేనా నీ బతుకు? అబ్బా టెక్నాలజీ ఎంత దిగజారుస్తున్నదే మన బతుకును. అరే వీన్ని ఏ ముచ్చట అడిగినా పలక ఫోనే చూస్తాండి. అంచను ఇవాళ ఏం వారం రా అంటే పలక ఫోనే చూస్తాడు. టైం ఎంత అవుతుందిరా అంటే పలక ఫోనే చూస్తాడు. ఏదైనా ఊరికి పోయి ఏ ఊరు రా అంటే పలక ఫోనే చూస్తాడు. ఏ ముచ్చట అడిగినా వీనికి తెలియంది ఏదైనా కూడా పలక ఫోన్ చూసే చెప్తాడు. అంటే దీని అర్థం ఏంది? వీడు సొంతంగా ఆలోచించుడు మర్చిపోయిండు అన్నట్టే కదా, ఆ చెతికి క్షీణిస్తాడు అన్నట్టే కదా. అనగననగా రాగా మతిశయిల్లుచునుండు, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అంటే దీని అర్థం ఏంటిది? ఏ పనినైనా కూడా అలవాటు చేసుకుంటా అంటే ఇంకింత మంచిగా వస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ అంత రివర్స్. ఈ ఫోన్ చూసి ఆ వచ్చేది ఆలోచించేది కూడా సంకరాకిపోతుంది. వీని బతికి అట్లా అయిపోతుంది. అవును నువ్వన్నట్టు ఈ పలక ఫోన్లు చూడంగా దానికి బానిసలయ్యి మన మేధస్సును మర్చిపోతున్నాం. జీవితం అంతా దానికే బానిసలయ్యేటట్టే ఉన్నామేమే. అయ్యే తట్టున్నవేంది? ఎప్పుడు ఆయనలే అంచను. అరే గలీజు, నువ్వు బాగా ఇష్టపడి ఒక్క నిమిషం కూడా మాట్లాడకుంటుండే నీ లవర్ పోరి ఉన్నాయి కదా, దాని పుట్టిన బర్త్డే ఎన్నడో చెప్పురా. August 9. ఇగో ఇది వీని బతుకు. అట్లనే దాని ఫోన్ నెంబర్ చెప్పురా.
అబ్బా చెప్తే దానికి ఫోన్ చేద్దామనే కదా. ఓ నీ బతుకుల కచ్చే నీ ఫోన్ చేస్తా దానికి. హోసిని అన్నాలం పాడుగాను ఏది కావాలన్నా వాడు ఆ పలక ఫోన్లనే మూతి పెడతాడేమే. అంతే సత్యనాశ అయిపోయింది, సొంతంగా ఆలోచించే కాలమే పోయింది అంచను. ఒకప్పుడు పొద్దున్న చూసి ఇప్పుడు ఎంత టైం అవుతుంది అనేది కరెక్ట్ గా చెప్పేటోను, కానీ ఇప్పుడు అసలు పొద్దున్న చూసి చూడే లేడు అంచను. ఒకప్పుడు చంద్రుడు పోయే మార్గాన్ని చూసి ఇది ఏ మాసమో చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు అసలు మాసం అంటే ఏదో తెలుసుకునేటోడే లేడు అంచను. అయిపోయింది పలక ఫోన్లు చేయబట్టి బతుకులు అన్ని సత్యనాశ అయిపోయినాయి. ఏం తెలుస్తలేదు. అయినా టెక్నాలజీ వస్తే మనుషుల పనులు సులువైతే అనుకుంటే బతుకులు ఆగమవుతున్నాయేమే. ఇంకా పోను ఎసంటి కథలు పడతాయో ఏం పాడోనే ఇవి. ఏందేమున్నది ఫోన్ ఇంకా ఇంత మనుషులను కూడా గుర్తుపడతారో పట్టరో అసంటి కాలం వచ్చేటట్టున్నది. ఈ పలక ఫోన్ తీసి ఇట్లా ఫోటో తీసి గుల్ ఇప్పుడు నేను ఫోటో తీసిన మనిషి నాకేమవుతాడో చెప్పు అని అంటే అది చెప్తుంది. అప్పుడు వాడు ఓహో ఇది నా పిల్లమా, వీడు నా కొడుక, వీడు నా బిడ్డనా అని తెలుసుకుంటారు కావచ్చు. అసంటి కాలం వచ్చే కర్మ ఉన్నదే ఈ పలక ఫోన్ చేయవచ్చు. నీ అవ్వా నువ్వు అన్నట్టే జరిగేటట్టున్నదే. ఒకప్పుడు 10 నెంబర్లున్న ఫోన్ నెంబర్లను ఈజీగా యాది పెట్టుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు కనీసం ఇంటి నెంబర్ కూడా యాదికి పెట్టుకుంటలేం. ఒకప్పుడు ఏదైనా ఊరికి పోతే ఈ ఊరేదని ఎవరినన్నా అడిగి తెలుసుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని కనీసం తొవ్వొంటి ఏదన్నా ఉన్నదా అని కూడా చూడకుండా పోతూనే ఉన్నాము. అరే గలీజ్ ఇవన్నీ ముచ్చట్లద్దురా. రేపటి సంధి ఈ పలక ఫోను నువ్వు కాలేజీకి పోయినప్పటి నుంచి మళ్ళీ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా మాత్రమే నీ దగ్గర ఉంటుంది. అటేక టైంలో ఈ ఫోను నా దగ్గరనే ఉంటుంది. గట్టెట్లుంటది ముసలోడా, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, నా దోస్తు గారు ఫోన్ చేస్తారు, నాకు వాట్సాప్లలో మెసేజ్లు వస్తాయి. ఈ ఫోన్ లేకుండా ఉంటే నాకు వెళ్తుందా? వెళ్తుందో ఈ ఫోన్ 4 వద్దులు నా దగ్గర ఉంటుంది, వెళ్తుంది. ఆగరాదు ముసలోడా అని. ఎందుకు కుదరదురా? ఈ పలక ఫోన్ కొనిచ్చింది ఎవ్వరురా? ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో ఇటుక పెళ్ళి అనుకొని పలక ఫోన్ పచ్చలు చేస్తా, మాసిన మొక్క పడ నకరాలు చేస్తాను బోసుడికే. అవును తాత చెప్పినట్టు 4 వద్దులు చూడరా చిన్న, మంచిగా అనిపిస్తే అట్లనే అలవాటు చేసుకో. కొన్ని రోజుల తర్వాత పలక ఫోన్కు బానిస కాకుండా అవుతావు తమ్మి నువ్వు కూడా. ముసలోడు గట్టనే మాట్లాడతాడు. నీకు కూలో నాలో చేసైనా మళ్ళీ ఫోన్ అనుకుంటా ముసలోడా. నువ్వు పైసలు ఇచ్చినవని బాగా ఎగురుతానావా? నీకు ఫోన్ లేకుండా నాకు వెళ్ళదా అనుకుంటానా? సరే పలక ఫోన్ అటెంక కొందు కానీ రేపు కాలేజీ పోయేటందుకు బస్ కిరాయి ఉన్నాయో లేవో చూసుకో మరి. దండం పెడితే కాలు మొక్తనే తప్పైందే తాత. ఓ తాత తప్పైందే. కుండ వాళ్ళకి కుక్క గుణ తెలిసిందా? లే ఇవాళ రేపు ఫోన్ లేకుంటే మనిషి బతికేలేదులా. ఒక్క ఫోన్ ఉంటే చాలు, ఏం లేకున్నా మంచిదే, అన్ని పనులు అయిపోతున్నాయి. కానీ అదే పలక ఫోన్ చేయంగా మనుషులు యాదించుకోవాల్సినవి అన్ని ఎన్నో, వాటిని అన్ని మర్చిపోతున్నాం. ఇక మా ముసలోడు చెప్పినట్టు రేపట్ల ఇంట్లోలను కాకుండా దగ్గర తెగటోళ్ళను మర్చిపోయే కాడికే వస్తున్నది కథ. కాబట్టి పబ్లిక్ టెక్నాలజీ అయినా ఏదైనా వాడే అంతనే వాడాలి. అతిగా వాడితే లేని పరేషాన్లు మోపైతాయి. కాబట్టి కొంచెం చూసుకొని మెదలుండ్రి ఈ కాడ నుంచి. ఆడిటి ఊని ఆషాఢం వచ్చిందంటే మా అక్క చెల్లెళ్ళతోటి మామూలుగా ఉండదులా. ఓ పక్క బోనాలు, ఇంకో పక్క షాపులల్లా ఆఫర్లల్లా చీరలు నగలు కొనుక్కొని అరచెయ్యి నిండా గోరింటాకు పెట్టుకొని నా లెక్క బుట్టబొమ్మ తీరుగా తయారవుతుంటారు. అగో అంటేనే ఉన్నా గోరింటాకు పెట్టుకొని ఇట్లా మస్తు బిజీగా ఉన్నారు కదా మా అక్క చెల్లెళ్ళు. గోరింటాకు పెట్టుకునుడంటే పండుగ లెక్క మా ఆడోళ్లకు. ఇసొంటి పండుగను కొమరంభీం జిల్లా కాగజ్నగర్ కాపులవాడల సంబురంగా జరుపుకున్నారు ఇయ్యాల మాడి బిడ్డలు. తొలుత అమ్మవారికి పూజలు చేసి పబ్బతి పట్టి అక్క చెల్లెళ్ళంతా కలిసి కట్టుగా పోయి గోరింటాకు తెంపిండ్రు. చెట్టుకున్న గోరింటాకంతా బరికి రోలు రోకలి అమ్మవారి ముందు పెట్టి అందంగా అలంకరించి తలో చెయ్యేసి నూరిండ్రు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అని పాట పాడితే మస్తు కలొచ్చు గాని మా అక్క చెల్లెళ్ళ నోట్లకెళ్ళి పాటే బంగారం అయింది. ఇక గోరింటాకు నూరుడైనాక ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టు ఆడెక్కలంతా ఒకరికొకరు మురిపం కొద్ది పెట్టుకున్నారు గోరింటాకు. అటెంక ఎర్రబడ్డ చేతులు చూసుకుంటా మస్తు సంబురపడ్డారు. మాసం సందర్భంగా గోరింటాకు పండుగ జరుపుకుంటాం మనం ఆడవాళ్ళం అందరం. మన సంస్కృతి సాంప్రదాయం ఎట్లా అంటే ఋషి పరంపర. ఋషులు మునులు ఎందుకంటే మన ఆరోగ్యం కోసము ఈ గోరింటాకు పండుగ పెట్టిండ్రు. ఎందుకంటే ఇంతకుముందు చేన్లకు అట్లా వెళ్తుండే కదా ఆడవాళ్ళందరూ, కాళ్ళు చెడడం, గోళ్ళలో నీళ్లు చేరి ఇన్ఫెక్షన్ రావడం ఇట్లా జరుగుతుండే. అయితే ఋషులు మునులు ఏమని చెప్పారు, అట్టే పెట్టుకోమంటే పెట్టుకుంటామా మనము పెట్టుకోం. కాబట్టి ఈ ఆషాఢం సందర్భంగా ఇట్లా ముత్తైదులు అందరు కలిసి గోరింటాకు పండుగ చేసుకోవాలని దీన్ని ముందుకు తెచ్చి మన అందరికీ అందించిర్రు అన్నట్టు. సంస్కృతి భాగంలో ఒక భాగం చేసిర్రు అన్నట్టు గోరింటాకు పెట్టుకోవడం.
మక్కలు చాలా అప్డేట్ అయ్యిండ్రుల్లో. ఇదివరకు గోరింటాకు పెట్టుకునుడు వరకే అన్నట్టుండేది, కానీ ఇప్పుడు గోరింటాకు పెట్టుకునుడు ఎనుకున్న సైన్స్ ను కూడా పట్టుకున్నారు. నిజమే మరి, గోరింటాకు అనేది ఏదో అందం కోసం పెట్టుకునుడు కాదు, దీని వెనుక కూడా సైన్స్ ఉన్నది. ఆయిటి ఊనిందంటే అచ్చే రోగాలకు గోరింటాకు మందు లెక్క పనిచేత్తది, పేయికి సల్వ కూడా చేత్తదట. పార్వతీదేవి అంశనే ఈ గోరింటాకని ఒక అతగుడున్నది. ఈ జంజెడి కాలంలో పుల్లగాన్లకు ఈ ముచ్చట్లన్నీ తెలవకుండా పోతున్నాయనే గోరింటాకు పెట్టుకునే కార్యాన్ని యాట పండుగ లెక్క జరుపుకుంటున్నారు ఇట్లా. మరిగా మన జోర్దార్ చూసే అక్క చెల్లెన్లు, మీరు కూడా పెట్టుకున్న ఆరుల్లా గోరింటాకు? నిన్న మొన్న తొవ్వలు సక్కగా లేవని తొవ్వల మీద నాట్లేసిండ్రు చూసినాం కదా నొల్లా. అట్లనే ఊరికి పోయే తొవ్వ ఎంత అధ్వానంగా ఉన్నారో చూపెట్టేందుకు మన ముంగడికి గీ తమ్ముళ్ళు సుతం వచ్చిండ్రు. వాళ్ళ ఊరి తొవ్వ ఎట్లున్నది, వాళ్ళ తొవ్వల ఏం చేస్తున్నారో చూస్తే అధికారులకు చేరేదాకా షేర్ల మీద షేర్లు కొడుతూనే ఉంటారు ఒళ్ళా పక్క. ఆహా, ఎంత మంచిగా ఆడుకుంటున్నారో కదా వీళ్ళు. అచ్చం తేటగున్న స్విమ్మింగ్ పూల్ లా ఈత కొట్టినట్టే బురద నీళ్ళల్లా జలకాలాడుతున్నారల్లా. పక్క పొంటి గీసిన్నోని చూడుండ్రి, ఇంతకన్నా మంచి ఛాన్సు ఈ భూమి మీద దొరకదన్నట్టే హాయిగా చిల్లైతున్నాడు. ఈ పెద్దన్నలు దేనికోసం జంగు చేస్తున్నారో తెలుసో లేదో తెలియదు గాని ఆయన కంటే ఎక్కువనే నిరసన చేస్తున్నాడు. తిరుపతి వెంకన్న స్వామికి పొర్లు దండాలు పెట్టినట్టే అక్కడ అధికారులను బురద నీళ్ళనే పెట్టిండ్రు. ఆయన ఇంకా ఏదో లోటు అనిపించినట్టుంది తమ్ముళ్లకు. లోటతోటి బురద నీళ్లు పోసుకొని తానాలు చేసిండ్రు. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం ఉదయపురం దిక్కు జాగరగూడకెంచి సంజువాయి దాకా 3 కిలోమీటర్లల్లా తోవంతా ఇంతే సక్కదనంగున్నదట. అంతటా బురద అడ్డగోలు గుంతలే దర్శనమిస్తున్నాయట. 3 కిలోమీటర్ల దూరానికి 30 కిలోమీటర్లు నడిచినంత బరాబర్ అవుతున్నదట. ఇక అధికారులు పట్టించుకున్నోళ్లు లేరు, లీడర్లు అరుచుకున్నోళ్లు లేరని వీళ్ళ సమస్యను దున్యాకు తెలిసేటట్టు బురద నీళ్ళ తానాలు చేసి చూపెట్టిండ్రు అక్కడి ఆదివాసీ యూత్ పిల్లగాండ్లు. బురద నీళ్ళల్లా నడిచేటందుకే తిప్పలుంటది. అసొంటిది ఈ బురదలా వెయ్యాలే తారోడ్లు వెయ్యాలే అనుకుంటా పొర్లు దండాలు పెట్టిండ్రోలా. అందరి లెక్క తొవ్వలేయాలని అర్జీలు పెట్టుకుంటే బండ్లు పోకుంటా అడ్డం కూసుంటే ఈల తిప్పలు దున్యాకు తెలుసునో లేదో గాని తొవ్వల మీద ఈత కొట్టి స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తున్నాయని చెప్పేటాళ్లకు బగ్గ వైరలైతున్నది ఈల సమస్య. సర్కారోళ్ళు తొవ్వలేసుడు దేవుడెరుగు గాని తక్లీఫ్ అయితే దున్యాకు తెలిసేటట్టు చేసిందని వీళ్ళంతా తారీఫ్ చేస్తున్నారు అక్కడి ఊరోళ్ళు. మరి ఈ చిన్న వానకే ఎట్లుంటే సరిపోను వానలు దంచుతే ఇంకెట్లుండునో పోన్రి ఈ తొవ్వలు. సర్కారు పెద్దలు చూసి ఇచ్చిపెట్టినట్టే చేయకుండా ఎంబటే మా తిప్పలు తీరువుండ్రని ఒక తీరుగా కోరుకుంటున్నారోలా అక్కడి ఊరి జనాలు. ఇయాల రేపు ఎవ్వరు ఎట్లుంటున్నారు, ఎప్పుడు ఏమైతుందో ఏం చెప్పకుండానే ఉన్నదోల్లా పరిస్థితి. ఏం రోగం నొప్పులు లేనోళ్ళు సుతాం ఉన్నదున్నట్టే అడ్డం పడిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకున్న లోపట్నే పానాలు గాల్లే కలిసిపోతున్నాయి చాలా మంది. కానీ కొంతమంది గిసంటోళ్ళు మాత్రం జల్దీనే స్పందించుట్లా కొందరు పానాలు కాపాడగలుగుతున్నారు గిట్లా. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులున్న తలుపులమ్మ తల్లిని దర్శనం చేసుకుందామని గీ అన్న వచ్చిండట. మరి అంతల్నే ఏమైందో ఏందో తెలియదు గాని ఉన్నట్టుండి కింద పడిపోయిండట. ఇక ఇది చూసిన కోటనందూరు ఎస్ఐ సారు వెంటనే ఆడికొచ్చి సిపిఆర్ చేసి అన్న పానాలు కాపాడిండు. మనిషి సోయికొచ్చినాక చికిత్స కోసానికి దవాఖానకు పంపించిండ్రు. ఎస్ఐ సారు యాళ్లకు సిపిఆర్ ఏసుట్లా ఆ మనిషి బతికిండు గాని లేకుంటే పెద్ద పర్షానికతే అవ్వని అడున్నోళ్ళంతా ఎస్ఐ సారును తారీఫ్ చేసిండ్రు. దైవ దర్శనానికి వచ్చినందుకు దేవుని లెక్కనే వచ్చి ఎస్ఐ సారు పానాలు దక్కిచ్చిండని ఈ ముచ్చట తెలిసినోళ్ళు అనవట్టిండ్రు. ఈ నడుమ ఇసొంటి గుండెపోటు కేసులు బగ్గనే అవుతున్నాయుల్లా. ఉన్నదున్నట్టే కింద పడిపోతే పానాలు గాల్లే కలిసిపోతున్నాయి. ఇక సిపిఆర్ చేసుడెట్లా అనేది చాలా మందికి తెలిసింది కాబట్టి ఈ నడుమ కొంతమందిని బతికించుకోగలుగుతున్నారు. నిన్ననే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సుతం పానంలో తక్లీఫ్ అయితే దవాఖానకు తీసుకుపోయిండ్రు. ఇక ఆడ డాక్టర్ మమత మేడం 10 మాటల సిపిఆర్ చేస్తే సుదర్శన్ రెడ్డి సారు సోయికొచ్చిండన్న వార్త అందరు చూసిండ్రు కదా. అంటే గుండెపోటు వచ్చిన వాళ్ళకు బరాబర్ యాళ్లకు సిపిఆర్ చేస్తే పానాలు కాపాడుకునే ఛాన్స్ ఉంటది. పానం లేదన్న ఎటమటం అయినప్పుడు డాక్టర్ రథానికి తీసుకుపోనికి ఆలస్యం అవుతుంది కాబట్టి అంతలా సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉంటది. కాబట్టి సిపిఆర్ చేసుడెట్లా అనే దాని మీద ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటే మంచిగుంటదని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. చాలా మంది మాకు కొడుకులు పుట్టాలని కోటొక్క పూజలు చేస్తారోలా. ఇక బిడ్డలు పుడితే పెద్దగా పాయరం కూడా చూయించారు కొంతమంది. అయితే అదే కొడుకులు పుడితే మాత్రం ఇక్కడ లేని సంబరాలు చేసుకుంటారు. శాతగాని ఏడులా కొడుకులు జాదుతారు, పానాలు మంచిగా లేకుంటే అరుచుకుంటారని ఆశపడతారు. ఇక తల్లిదండ్రులు అట్లా అనుకున్నట్లా తప్పులేదు కానీ అందరు కొడుకులు అట్లనే మంచోళ్ళు ఉండరోళ్ళు. ఇగో గీల లెక్క గోస ఉచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు. నేను అందరు అనాలంటారు పిల్లలకు అది అంటే నేను పెద్దది అన్న
పాపం గోస అంటే గోస కాదుల్లా ఈ పెద్ద మనుషులది. కాలుకు ముళ్ళంటకుంట పెంచితే కన్న కొడుకు దూరం కొట్టిండు. కాపాడుమని పోతే రక్షణ ఉండాల్సిన ఎస్ఐ భూతు పురాణం చదువుతున్నాడట ఈళ్ల మీదికి. నల్గొండ జిల్లా శెట్టిపాలెం కాడుంటారు ఈ పెద్ద మనుషులు. ఈళ్లకున్న ఆస్తిని ఎన్నడో కొడుకులకు వంచిచ్చిండ్రట. ఉన్నన్ని రోజులు తిప్పల కాకుండా ఉండేతందుకు కొద్ది అంత భూమిని ఈళ్లే ఉంచుకున్నారట. ఇక దాని మీద కన్ను పడ్డది ఈళ్ల పెద్ద కొడుకు కోడలుకు. గా భూమిని రాసేయాలని రాసి రంపాన పెడుతున్నారట. మస్తు గోస ఉచ్చుకుంటున్నారట. ఈళ్ల పెద్ద కోడలు ఇప్పటికే ఈ పెద్ద మనిషిని చెప్పుకోరాకుండా చెప్పుతోను కొట్టిందట. ఇక ఇంత పని చేస్తావా అని కేసు పెట్టిండ్రట. పేషీలు నడుస్తున్నాయట. ఇక గా కేసును వాపస్ తీసుకోవాలని మల్ల గోస ఉచ్చుకుంటున్నారట ఈళ్ల కొడుకు కోడళ్ళు. ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటా కన్నపేగు బంధానికి ఇలువ లేకుండా వేస్తున్నారట. ఇక మీరే దిక్కని అక్కడ ఎస్ఐ తానికి పోతే ఆయన సూతం బూతులిడిచి పెడుతున్నాడట. కాని మాటలు అనుకుంటా రుబాబు చూపిస్తున్నాడట. కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ సుతం గదిరిస్తున్నాడట. ఇక ఏం చేయాలనో తెలియక మిరియాల కూడా ఆర్డీఓ సార్ తానికచ్చి ఫిర్యాదయ్యిండ్రు ఈ పెద్ద మనుషులు. సారు మమ్ముల మీరే కాపాడాలని ఒక్క తీరుగా మొరబెట్టుకున్నారు. సారు సుతం నిమ్మలంగా అవ్వతిప్పలిని శుక్రవారం నాడు పిలిపించి మాట్లాడి ఇనకుంటే కేసు రాసి లోపటేపిస్తా అని మాట ఇచ్చిండు. ఇప్పటికైతే పెద్ద మనుషులు నిమ్మలమైండ్రు గాని శిశి ఏం మనుషులో చూడుండ్రుల్లా ఇల్లు. తల్లిదండ్రుల అవసరం లేదు గాని వాళ్ళు సంపాదించిన ఆస్తులైతే కావాలన్నట ఈ పనికిరాని కొడుకులకు. ఇక వాళ్లకు వంత వాడుకుంటే గా ఎస్ఐ ఏం డ్యూటీ చేస్తున్నట్టు మరి. సర్కార్ జీతం తింటున్నాడో లేకుంటే ఇంకేమన్నా తింటున్నాడో ఆయనకే తెలవాలి గాని ఈ సొంటలను చూస్తుంటే కొడుకులను గనాలనంటేనే సమాజం సిగ్గుపడే కాడికస్తున్నది పోన్రి. ఈ చిల్లర కొడుకులను ఉత్తగానే ఇడిచిపెట్టకుండా జీవితాంతం యాదుండేటట్టు గొడ్డు శిక్ష లేచి అమ్మనాయనల కష్టం వాళ్ళకు చెందకుండా చేయాలని అంటున్నారు ఇలా గోస చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.